మోహనవాణికి స్వాగతం. ఈరోజు సనాతన సమన్వయంలో భాగంగా 15వ భాగాన్ని మీకు అందిస్తున్నాను. మరొకసారి మోహనవాణికి స్వాగతం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. ఈరోజు మీకు అందించబోయేటువంటి విషయం యుద్ధ ప్రభావం. యుద్ధాల వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏమిటి, అసలు యుద్ధాలు మానవుడి యొక్క మనసు మీద ఎటువంటి ముద్రను వేస్తాయి, అతనిలో ఎటువంటి దౌర్బల్యాన్ని కలిగిస్తాయి, ఎటువంటి బాధను కలిగిస్తాయి అనేటువంటి విషయాల మీద ఈరోజు మీకు కొన్ని చక్కటి విషయాలు అందిస్తాను. మన యొక్క భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముక దేశం, ఎప్పుడూ కూడా శాంతిని కాంక్షించింది. అయితే భగవద్గీత పుట్టినటువంటి ఈ యొక్క వేదభూమి మీద అధర్మాన్ని అంతం చేయడానికి ధర్మయుద్ధం చేయడం అనివార్యం అవుతుంది. ధర్మయుద్ధం చేయడం తప్పు లేదు కూడా. అందుకనే ఈ జీవన పోరాటంలో అధర్మానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించినటువంటి భగవద్గీత మనందరికీ తెలుసు. ఎప్పుడైతే అధర్మం ప్రబలిపోతుందో అప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు మనకి గీతలో సెలవిచ్చాడు. అయినా కూడా మన యొక్క భారతదేశం, మన యొక్క సంస్కృతి ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కాంక్షించలేదు, శాంతిని కాంక్షించింది. ఏం చేద్దంటే మన యొక్క సనాతన నినాదం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి నినాదం మన యొక్క సనాతన నినాదం. అయితే అధర్మాన్ని చూస్తూ ఊరుకోదు. మన సనాతన ధర్మం అధర్మాన్ని ప్రశ్నిస్తుంది, అధర్మాన్ని చూసి ఊరుకోదు, అధర్మాన్ని చూసి అధైర్యపడదు. కానీ చాలా సహనం మాత్రం వహిస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన యొక్క సనాతన ఈ ధర్మం సహనానికి మారుపేరు. సహనంతో వ్యవహరిస్తుంది. ఆ సహనం గనక, ఆ సహనాన్ని కూడా పరీక్షిస్తే అప్పుడు గనక ఎటువంటి పరిస్థితులను కూడా ఉపేక్షించదు. మన యొక్క సనాతన ధర్మం ధర్మాన్ని నిలబెట్టడానికి ఎటువంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మన యొక్క సనాతన ఈ ధర్మంలోని పురాణ పురుషులైతేనేమి, మన యొక్క భారతదేశ చారిత్రాత్మక పురుషులైతేనేమి, స్త్రీలైతేనేమి ఆ విషయాన్ని రుజువు చేశారు. ఏది ఏమైనప్పటికీ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునేటువంటి మన దేశం, మన సంస్కృతి, మన జాతి ఎప్పుడూ కూడా సహనాన్నే వహించింది. అలాగని చేతకాని జాతిని జనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు. కావున ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉంటుంది, అసలు యుద్ధ ప్రభావం ఏమిటి అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మహాభారత యుద్ధాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకుని ఈరోజు అసలు ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఈ ఆధునిక కాలంలో, ఈ నాగరిక యుగంలో జరిగేటువంటి యుద్ధాలు ఎటువంటి అనర్థాలను తీసుకొచ్చాయి, ఎటువంటి ఉపద్రవాలను తీసుకొచ్చాయి, అవన్నీ కూడా చాలామంది మనకు తెలుసు. అయినా కూడా చివరిలో ఒకసారి వాటిని కూడా ఉదహరించుకుందాం. ధృతరాష్ట్రుని వ్యామోహం అయితేనేమి, దుర్యోధనుని ఈర్ష్య అసూయలైతేనేమి,
ఏమైతేనేమి మహాభారత యుద్ధం అనివార్యమైంది. మొత్తానికి మహాభారత యుద్ధం జరగక తప్పలేదు. 18 రోజుల్లో 18 అక్షోహిణుల సైన్యం అసువులు కోల్పోయింది. యుద్ధం 18 రోజులు జరిగింది. ఆ 18 రోజుల్లో 18 అక్షోహిణుల సైన్యం అసువులు కోల్పోయింది, అంటే మరణించింది. తమ వారందరికీ గంగానదీ తీరం నందు తిలాంజలుడు సమర్పించినటువంటి పాండవులు, విదురుడు, ధృతరాష్ట్రుడు, భరతవంశ స్త్రీలు శోకతత్తులై కొంతకాలం అక్కడే ఉండిపోయారు. ఆ గంగానదీ తీరాన్నే ఉండిపోయారు. వాళ్ళందరికీ కూడా తిలాంజలి నువ్వులతోటి వాళ్ళందరికీ కూడా తర్పణలు అర్పించారు. యుద్ధంలో మరణించిన వారందరికీ కూడా, యుద్ధంలో వీరమరణం పొందిన వారందరికీ కూడా తిలాంజలి అర్పించారు. ఆ తర్పణాలు విడిచారు. ఆ గంగానదిలో కొంతకాలం ఆ స్త్రీలందరూ కూడా తమ ఆ భర్తల్ని కోల్పోయి వాళ్ళందరూ కూడా శోకతత్తులై కొంతకాలం అక్కడే ఉండిపోయారు. యుధిష్ఠిరుడు తీవ్ర శోకానికి, వైరాగ్యానికి గురయ్యాడు, అంటే ధర్మరాజు. ఆ సమయంలో అతని వద్దకు వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు మొదలైనటువంటి మహాముహులంతా కూడా తమ యొక్క శిష్య బృందాలతోటి అక్కడికి వచ్చేశారు. యుధిష్ఠిరుడు వారందరికీ పూజాధికారులు నిర్వర్తించాడు. వాళ్ళందరినీ పూజించాడు. యథోచితంగా వాళ్ళందరికీ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. వారికి ఏర్పాటు చేసినటువంటి సమున్నత ఆసనాలపై అందరినీ కూడా ఆసీనులు చేశాడు. ఒక్కొక్కరు కూడా యుధిష్ఠిరునికి ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు. అంచేతంటే యుద్ధం దాయాదుల మధ్య జరిగింది, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది. అటువంటి యుద్ధం వల్ల చాలా మంది అందరినీ ఆప్తుల్ని కోల్పోయారు. అందరూ బంధువులే, అటువైపు ఇటువైపు కూడా అందరూ బంధువులే. వాళ్ళందరూ కూడా అసువులు కోల్పోయారు. ప్రాణాలు పోయే అందరివి కూడా అందరూ బంధుగణమే. అందువల్ల ఆ ధర్మరాజుకి అసలు యుద్ధం ఎందుకు చేశాం, ఎవరి కోసం చేశాం అనేటువంటి ఒక తీవ్ర వైరాగ్యంతో అతని యొక్క హృదయం చాలా గందరగోళానికి గురయ్యింది. వారికి ఏర్పాటు చేసినటువంటి సమున్నత ఆసనాలపై అందరూ ఆసీనులయ్యారు. ఒక్కొక్కరు యుధిష్ఠిరులకు ధైర్యం చెప్పి రాజ్య పరిపాలన వైపు దృష్టి మరల్చడానికి ప్రయత్నించసాగారు. మరి ఆ తర్వాత ఎందుకోసం యుద్ధం చేశాడు? తర్వాత రాజ్యాన్ని ఇప్పుడు పరిపాలించి అందరినీ కూడా ధర్మం వైపు మరల్చడానికే కదా యుద్ధం చేశాడు. మరి అటువంటి యుద్ధం చేసి ఇలాగా ఒక ఘోరమైనటువంటి ఆ వైరాగ్యానికి గురయ్యి అసలు నేను పరిపాలనే చేయను, నాకు ఈ యొక్క సామ్రాజ్యం అక్కర్లేదు, నాకు ఈ పట్టాభిషేకం అక్కర్లేదు అంటూ కూర్చున్నాడు ఆయన. వారికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సభలో, చిన్న సభ లాంటిదే అనుకోండి అది, ఒక్కొక్కరు కూడా యుధిష్ఠిరునికి ధైర్యం చెప్పారు. రాజ్య పరిపాలన వైపు దృష్టి మరల్చడానికి ప్రయత్నించారు. ఇలా చెప్పారు వాళ్ళు, ధర్మబద్ధ విజయాన్ని పొందిన నీవు శోకంతో కుంగిపోవడం అసలు భావ్యం కాదు. ఎందుకంటే ధర్మబద్ధంగా యుద్ధం చేశావు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు, అష్ట కష్టాలు పడ్డారు. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ధృతరాష్ట్రుని దగ్గరికి రాయభారం చేశాడు. అయినా కూడా 5 ఊళ్ళు ఇమ్మని అడిగాడు, అయినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇక తప్పని పరిస్థితిలో యుద్ధం చేశావు, ధర్మం కోసం యుద్ధం చేశావు, ధర్మబద్ధ విజయాన్ని పొందావు. అటువంటి నువ్వు ఈ శోకంతో ఇలా కుంగిపోవడం భావ్యం కాదని చెప్పి సముదాయించారు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఓ మహర్షులారా, మహానుభావులారా, శ్రీకృష్ణ భగవాను ఆశ్రయము, ఆయన యొక్క దీవెనల వల్ల, బ్రహ్మవేత్తల యొక్క అనుగ్రహం వల్ల, భీమార్జునుల యొక్క పరాక్రమం వల్ల ఈ భయంకర సంగ్రామంలో విజయాన్ని పొందాం. కానీ ఈ కుల సంహారం నాకు మహా దుఃఖాన్ని కలిగిస్తోంది. ఇదంతా కుల సంహారమే, అంతా మా కులం, భరత కులం, అంతా కూడా భరత కులంలో ఈ యొక్క సంహారం నాకు మహా దుఃఖం కలిగిస్తోంది.
ముఖ్యంగా ద్రౌపది యొక్క పుత్రశోకం, ఆమె యొక్క బంధువర్గం అంతా మరణించారు. మరి ఉప పాండవులను కూడా అశ్వత్థామ చంపేశాడు కదా చివరిలో. ద్రౌపది పుత్రశోకం, ఆమె యొక్క బంధువర్గం అంతా మరణించినటువంటి మహాశోకం నన్ను కలవరపరుస్తోంది. అన్నిటికంటే మా తల్లి కుంతీదేవి కర్ణుని యొక్క జన్మరహస్యం దాచిపెట్టి నా హృదయాన్ని ఛిద్రం చేసింది. కర్ణుని యొక్క జన్మరహస్యాన్ని దాచిపెట్టి నా యొక్క హృదయాన్ని ఛిద్రం చేసింది. ఈ రాజ్యం భోగాలు నా మనసును ఆనందపరచలేవు. శోకం ముందు ఆనందం అసలు నిలవలేదు. పతులను పుత్రులను కోల్పోయినటువంటి ఈ అవలల యొక్క ఆర్తనాదాలు నా చెవులలో మారుమోగుతున్నాయి అంటూ తీవ్రమైన ఆ ఆందోళనకి గురయ్యాడు ఆ ధర్మరాజు. అప్పుడు ఆ వ్యాసభగవానుడు యుధిష్ఠిరునితోటి ఇలా అన్నాడు, యుధిష్ఠిర, చనిపోయిన వారు ఎటువంటి కర్మలు చేసినా తిరిగి రారు. ఇది అంతా కాలమహిమ. శిల్పం, మంత్రం, ఔషధులు కూడా దుర్భాగ్య కాలంలో ఫలితాన్ని ఇవ్వవు. నీ వంటి ధర్మపరుడు ఇలాగ శోకించడం అసలు తగదు. దుఃఖాన్ని అనుమతిస్తే మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. దుఃఖాన్ని ఆహ్వానిస్తే మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. అదేవిధంగా భయాన్ని కూడా ఆహ్వానిస్తే మళ్ళీ నీకు కలిగేది భయమే మిగులుతుంది. ఎలాగంటే సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, న నిత్యం లభతే దుఃఖం, న నిత్యం లభతే సుఖం. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, న నిత్యం లభతే దుఃఖం, న నిత్యం లభతే సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం కలుగుతాయి. ఎవ్వరూ ఎప్పుడూ కూడా దుఃఖమును గాని సుఖమును గాని ఎల్లకాలం పొందట్లేదు. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం ఎలా వస్తున్నాయో సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఇవి మానవ జీవితంలో ఇలా వస్తూనే ఉంటాయి. అనివార్యం ఇది. ఎవరూ జీవితాంతం సుఖంగా ఉండలేరు, ఎవరూ జీవితాంతం దుఃఖంతో కూడా ఉండలేరు. కాబట్టి ఇవి చీకటి వెలుగులు లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని చెప్పారు ఆయన. ఎవరు? వ్యాస భగవానుడు. ఈ సమయం వచ్చినప్పుడు మాత్రమే మేఘం నీటిని వర్తిస్తుంది, నీటిని అది వర్షిస్తుంది. అది ఏమిటి? మేఘాలు ఎప్పుడూ అలా తిరుగుతూనే ఉంటాయి. మేఘాలు అలా అన్ని వచ్చిన మేఘాలన్నీ కూడా మనకి ఇప్పుడు వర్షాన్ని కురిపిస్తున్నాయా? లేదు. మేఘం నీటిని వర్షించాలి అంటే అది సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ మేఘం వర్షంగా మారుతుంది. సమయానుకూలంగానే సూర్యోదయ అస్తమానాలు వస్తూ ఉంటాయి. అర్థమైందా? సూర్యోదయం నీకు ఇష్టం వచ్చినప్పుడు సూర్యోదయం రాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు అస్తమయం రాదు. సూర్యోదయము, సూర్యాస్తమానాలు ఖచ్చితమైనటువంటి సమయానుకూలంగానే వస్తూ ఉంటాయి. అవి ధర్మవర్తనాలు. అవి ధర్మం ఎలాగైతే ఇక్కడ వర్తిస్తుందో సూర్యోదయ సూర్యాస్తమయాలు కూడా ధర్మాన్ని అనుసరించి, అంటే కాలధర్మాన్ని అనుసరించే వస్తాయి తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు రావు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవు. అలాగే చంద్రుని యొక్క రుద్ధిక్షయాలు కూడా అంతే. చంద్రుని కళలు పాడ్యం నుండి పౌర్ణమి వరకు, పాడ్యం నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి ఆ కళలన్నీ కూడా, ఆ వృద్ధిక్షయాలు కూడా అనివార్యాలు. వస్తాయి, అవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అవి కూడా కాల నియమం ప్రకారమే వస్తూ ఉంటాయి, పెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సముద్రంలో ఆటుపోట్లు జరుగుతుంటాయి, అవి అంతే. అందువలన ఈ కాలచక్రంలో అందరూ తిరగాడవలసిందే. ఆటలు, పోటులు, సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు,
అలాగే వర్షము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి కాలానుగుణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందువలన ఈ కాలచక్రంలో అందరూ తిరుగాడవలసిందే. కాబట్టి కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ధర్మానికి దీక్ష పూనడం. అదేవిధంగా ధర్మానికి దీక్ష పూని అధర్మాన్ని ఎదుర్కొని యుద్ధం చేయడం అనేటువంటిది అది కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి పనే. యుద్ధం చేయడం, దండనీతిని అమలు చేయడం, యజ్ఞం చేయడం, దక్షిణలు సమర్పించడం, దేశాన్ని రక్షించడం మొదలైనవన్నిటికీ కూడా రాజుల యొక్క యోగం అని గ్రహించును. ఒక క్షత్రియుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అవి, ఒక రాజుకు ఉండవలసినటువంటి యోగం అది. ఆ విషయాన్ని నువ్వు గ్రహించమన్నాడు ఆ వేదవ్యాస భగవానుడు. నీకు ఈ శోక సమయంలో అశ్వ మహర్షి విదేహరాజు జనకునికి ఒక దుఃఖకాలంలో శుభం కలగడానికి ఎలా నడుచుకోవాలో విశదపరిచాడు. నీకు ఆ విషయం చెప్తాను వినమన్నాడు. ఈ శోక సమయంలో, ఈ వైరాగ్య సమయంలో నీకు అశ్మకుడు అనేటువంటి ఒక మహర్షి విదేహరాజు అయినటువంటి ఆ జనకునికి దుఃఖకాలంలో శుభం కలగాలంటే ఎలా నడుచుకోవాలి, ఇటువంటి సమయంలో ఎలా నడుచుకోవాలో ఆయన అక్కడ అశ్వ మహర్షి ఆ జనకునికి విశదపరిచాడు. ఆ విషయం చెప్తాను వినమన్నాడు. మానసానాం పునర్యో నిర్దుఃఖానాం చిత్త విభ్రమః అనిష్టోపనిపాతో వా తృతీయం నోపపద్యతే. మనిషికి నిరంతరం కలుగు మానసిక దుఃఖములకు కారణములు చిత్తభ్రమణము, అనిష్ట ప్రాప్తి. మానసిక దుఃఖము, అసలు మానసిక దుఃఖానికి ఏమిటి కారణం అంటే చిత్తభ్రమణము, అనిష్ట ప్రాప్తి. జయాపజయాలు యుద్ధంలో అనివార్యం. అయితే విజయం లభించినా కూడా వార్ధక్య మరణాలు ఎవరికైనా తప్పు. విజయం వచ్చింది, యుద్ధంలో పరిపాలన చేశావు, కొంతకాలం చేస్తావు, తర్వాత ఎలాగైనా అందరికీ కూడా వార్ధక్య మరణాలు ఎవరికైనా తప్పు. అందువలన కర్తవ్య పాలన ఏమిటంటే ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యపాలన చేయడమే ప్రస్తుతం నీ యొక్క కర్తవ్యం. నీ యొక్క కర్తవ్యం ఏమిటంటే ధర్మబద్ధంగా ఇప్పుడు ఈ భరత భూమిని, ఈ భరత జాతిని పరిపాలన నువ్వు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి జయాపజయాలు అనేటువంటి యుద్ధంలో అనివార్యం. ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు నెగ్గుతారు, అటు ఇటు కూడా ప్రాణనష్టం తప్పదు. అయితే విజయం లభించిన తర్వాత ఎవరికైనా వార్ధక్య మరణాలు తప్పవు. అందువలన నీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్య పాలన ఏమిటంటే ధర్మబద్ధంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడమే అని చెప్పాడు వ్యాస మహర్షి. ఈ సంసార చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీనిలో ప్రియజనుల సహవాసం శాశ్వతమేం కాదు. అందరితోటి, ప్రియజనులతోటి, భార్య, పుత్రులు, బంధువులు అందరితోటి కూడా సహవాసం ఉంటుంది. అందరితోటి సహవాసం చేస్తాం, కానీ ఏదీ శాశ్వతం కాదు. సోదరులు, మిత్రులు, తండ్రులు, తల్లులు మున్నగవారి ఆ కలయికొందు చూసావా, అదంతా కూడా ప్రయాణమునందు ఇప్పుడు తటస్థపడేటువంటి ప్రయాణికులు లాంటివి. ఓ ట్రైన్ ఎక్కుతాం, ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోతాం. ఈ లోపల ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటాం, రకరకాల కబుర్లు చెప్పుకుంటాం, ఎన్నో కబుర్లు చెప్పేసుకుంటాం. వాడి మీద వీడి మీద కూడా అక్కడ కబుర్లు చెప్పుకుంటాం, చాడీలు చెప్పుకుంటాం, గొప్పలు కొట్టుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ వాడు స్టేషన్ వస్తే వాడు దిగిపోతాడు. అంతేకాని నీ గురించి నీ కూడా రాడు వాడు. ఎవరి గమ్యస్థానం వస్తే ఆ గమ్యస్థానంలో ఎవరి మటుకోళ్ళు ఆ స్టేషన్లలో దిగిపోతూనే ఉంటారు. అదేవిధంగా సోదరులు, మిత్రులు, తండ్రులు, తల్లులు మునగ వారి యొక్క కలయికంతా కూడా ఈ ప్రయాణమునందు తటస్థపడేటువంటి ప్రయాణికులు లాంటివే. కాబట్టి వియోగం తప్పదు. ఎవరి గమ్యస్థానంలో వాళ్ళు దిగిపోతుంటారు. ఆ వియోగం ఎవరికైనా తప్పదు. ఈ ప్రపంచంలో మనం అనేక పర్యాయములు
జన్మలెత్తి అనేక మంది తల్లిదండ్రులని, స్త్రీ పుత్రుల్ని పొంది అనుభవిస్తున్నావు అన్న సంగతి నీకు తెలియట్లేదు. అనేక జన్మలెత్తుతున్నావు, అనేక జన్మలెత్తి అనేక మంది తల్లిదండ్రుల్ని, స్త్రీ పుత్రుల్ని పొంది అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు వారు ఎవరి వారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారో నీకేమన్నా తెలుసా? నీ పూర్వజన్మలు నీకే తెలియదు. మనం ప్రస్తుతం ఎవరి వారం, వాళ్ళందరూ ఎవరు వారు, మనం వారందరిలో ఎవరం, ఈ సంగతులు ఎవ్వరికీ తెలియవు. ఇదంతా మాయ అనేటువంటి ప్రశ్నలకి కాబట్టి అనేక జన్మలు ఎత్తాం. ఆ జన్మల్లో వారెవరి వారు, మనం ప్రస్తుతం ఎవరి వారం, మనం వారందరిలో ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానాలు లేవు, ఎవరు చెప్పలేరు కూడా. కావున వివేకవంతుడు ఎవరి కొరకు శోకించడం, వివేకవంతుడు ఎవరి కొరకు కూడా శోకించడం. సుఖదుఖాలు జ్ఞానాన్ని నశింపజేస్తాయి. అజ్ఞానంలో ఇతరుల సంపద మీద మనసు పడుతుంది. మళ్ళీ అజ్ఞానంలోకి వెళితే మళ్ళీ ఇతరుల ఎలాగైతే ఈ కౌరవులంతా కూడా మీ ఉమ్మడి సంపద మీద ఎలాగైతే మనసు పడి నాశనం అయిపోయారో అదేవిధంగా అజ్ఞానంలో ఇతరుల సంపద మీద మనసు పడుతుంది. మళ్ళీ అనుచితమైన ఉపాయాల ద్వారా అధికారాన్ని, ధనాన్ని పొందాలని చూస్తాడు. ఆ సమయంలో ఇతర రాజుల నుండి ప్రతిఘటన మొదలవుతుంది. కాబట్టి ఎవరి గురించి శోకించుకు, నువ్వు మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్లకుండా నీకు లభించినటువంటి ధర్మబద్ధమైనటువంటి ఈ రాజ్యాన్ని, ఈ భారత జాతిని, ఈ భారత రాజ్యాన్ని సుఖశాంతులతోటి అందరినీ ఉంచేలాగా ఈ పరిపాలన చెయ్యి తప్ప అదే నీ యొక్క కర్తవ్య పాలన అని చెప్పాడు ఆయన. లేకపోతే మళ్ళీ అజ్ఞానంలోకి వెళితే ఇతర రాజుల నుంచి మళ్ళీ ప్రతిఘటన మొదలవుతుంది, మళ్ళీ యుద్ధం తప్పదు. ఇలాగా ఈ జాతి యుద్ధాలతోటే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళకు. ఇప్పటికి వచ్చినటువంటి ఈ వైరాగ్యం ఇక చాలు, ఇక కార్యోన్ముఖుడివి కమ్మని చెప్పేసి ఆయన చెప్పాడు. అదేవిధంగా జనన మరణాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా దైవాధీనాలు. దైవం యొక్క ఆధీనంలో ఉన్న ఇవన్నీ కూడా నీ ఆధీనంలో లేవు. వైద్యుడు కూడా ఒక్కొక్కసారి రోగి అవుతాడు. వైద్యుడు కూడా జీవితాంతం ఆరోగ్యంతో ఉంటాడా? ఉండడు కదా. వైద్యుడు కూడా రోగి అవుతాడు. బలవంతుడు కూడా నిర్బలుడవుతాడు. శ్రీమంతుడు దరిద్రుడవుతాడు, దరిద్రుడు శ్రీమంతుడవుతాడు. మంచి వంశంలో జన్మించడం, పౌరుషం, ఆరోగ్యం, రూపం, సౌభాగ్యం, ఐశ్వర్యం మొదలగునవన్నీ కూడా ప్రారంభంతో లభిస్తాయి. గత జన్మలో చేసుకునేటువంటి పాపపుణ్యాల వల్ల ఇవన్నీ వస్తాయి. మంచి వంశంలో పుట్టిన, పౌరుషం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, రూపం ఉన్నా, అదేవిధంగా సౌభాగ్యం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ప్రారంభంతో లభిస్తాయి. కాబట్టి ఈ జన్మలో ధర్మాన్ని అనుసరించో, యుద్ధం చేసో, యుద్ధంలో విజయం సాధించో, ఇకపైన ధర్మబద్ధంగా రాజ్యం చేయడమే నీ యొక్క కర్తవ్యం అని చెప్పాడు. అదేవిధంగా రోగం, ఆపద, జ్వరం, మృత్యువు, పతనం ఇవన్నీ కూడా జీవుడు జన్మించినప్పుడే అన్ని నిర్ణయం అయిపోతాయి. జీవుడు జన్మించినప్పుడే ఇవన్నీ కూడా నిర్ణయం అయిపోతాయి. ఏమేమి నిర్ణయం అవుతాయి? రోగం, ఆపద, జ్వరం, మృత్యువు, పతనం ఇవన్నీ జీవుడు జన్మించినప్పుడే నిర్ణయం అయిపోతాయి నాయన. కాబట్టి నీ చేతుల్లో ఏమీ లేదు. కావున పరిస్థితులను ఎదుర్కొని సాగవలసిందే తప్ప తప్పించుకోలేరు. కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కొని నువ్వు వెళ్ళవలసిందే తప్ప, ముందుకి సాగవలసిందే తప్ప ఎట్టి పరిస్థితులను కూడా ఎవరూ దీని నుంచి తప్పించుకోలేరు. కానీ ఆ దైవాన్ని గనక నమ్ముకుంటే, ఆ ధర్మాన్ని గనక నువ్వు నమ్ముకుంటే కనుక చిన్న చిన్న ప్రారంభంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఆపదలు పక్కకి తప్పుకుపోతూ ఉంటాయి. అది మాత్రం గ్రహించమన్నాడు ఆ వ్యాసభగవానుడు. అయితే తనకు శుభం కలగాలని కోరుకునేవారు ధర్మాన్ని శాస్త్రానుసారంగా పాటించాలి అని చెప్పాడు ఆయన. పితరులను మనసులో నిలుపుకోవాలి, దేవయజ్ఞం కొనసాగించాలి, ధర్మార్థ కామాలను సేవించాలి, పరమాత్మను ఆరాధించాలి, మంచి గృహస్థుగా ఆ సత్సంతానాన్ని పొందాలి,
వారిని ధర్మ నిరతులుగా లోకానికి అందించాలని చెప్పేసి ఆయన ఆ విదేహరాజు అయినటువంటి ఆ జనకునికి అశ్వి మహర్షి ఇలా చెప్పాడని చెప్పి వ్యాస భగవానుడు ఈ ధర్మరాజుకి ఈ విధంగా చెప్తూ వచ్చాడనమాట. ఏం చెప్తాడంటే ఒకసారి మనం ఒకసారి చూద్దాం, ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఏమిటంటే అది, కాబట్టి తనకు శుభం కలగాలని అని చెప్పి కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? ధర్మాన్ని శాస్త్రానుసారంగా పాటించాలి, పితరులను మనసులో నిలుపుకోవాలి, దేవయజ్ఞం కొనసాగించాలి, ధర్మార్థ కామాలను సేవించాలి, పరమాత్మను ఆరాధించాలి, మంచి గృహస్థుగా సంతానాన్ని పొందాలి, సత్సంతానాన్ని పొందాలి, వారిని ధర్మ నిరతులుగా చేసి లోకానికి అందించాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చేయవలసినటువంటి మంచి పనులు. శుభం కలగాలంటే, తనకు శుభం కలగాలి, లోకానికి శుభం కలగాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఈ విధంగా అశ్వి మహర్షి ఆ జనకునికి ఈ ధర్మరహస్యాన్ని అన్నీ కూడా బోధించాడు ఆయన. అప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నీకు నేను చెప్పానని చెప్పేసి ఆ వ్యాస భగవానుడు ఆ ధర్మరాజుకి చెప్తూ, దుఃఖ విముక్తిని కలిగించాలంటే, దుఃఖం నుండి విముక్తి కలగాలంటే ఇటువంటి ధర్మ బోధనలన్నీ కూడా మనకి ఎన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా విజ్ఞుల ద్వారా నువ్వు తెలుసుకుంటూ పరిపాలన చెయ్యి అని చెప్పాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు యుధిష్ఠిరుడికి ఈ అశ్వ మహర్షి విదేహరాజు అయినటువంటి ఆ జనకునికి చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పి రాజ్య పరిపాలన వైపు దృష్టి మరల్చాడు. ఆయన రాజ్య పరిపాలన వైపు దృష్టి మరల్చి ఆ ధర్మరాజు యొక్క ఆ వైరాగ్యాన్ని పోగొట్టాడు. యుద్ధంలో విజయాన్ని పొందినా కూడా దాని యొక్క దారుణ ప్రభావం యుధిష్ఠిరుని కృంగదీసేసింది. చనిపోయిన వాళ్ళందరూ బంధువులే, తన వాళ్ళు పోయారు. ఈ విధంగా ఈ నాశనాన్ని, రక్తపాతాన్ని చూసినటువంటి ఈ యుధిష్ఠిరుడికి చాలా గొప్ప వైరాగ్యం వచ్చేసింది. ఘోరమైన ఆ వైరాగ్యం వచ్చేసి ఈ రాజ్యం ఎవరి కోసం, ఈ పరిపాలన నేను ఎవరి కోసం చేయాలన్నాడు. కానీ అప్పుడు గనక ఆ పరిపాలన చేసేటువంటి బాధ్యత, విధి ఎవరిది? ఆ ధర్మరాజుదే. యుద్ధం అంతా ఎందుకు చేశాడు మరి? సన్యాసం తీసుకోవడానికే కాదు, మళ్ళీ ఆ జాతిని పునరుద్ధరింపజేయాలి, ఆ భరత జాతిని మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. అందుకోసమే కదా ఇదంతా జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ వ్యాస భగవానుడైతేనేమి, మిగిలినటువంటి దేవరుడు, దేవస్థానుడు, కనుడు, ఆ మహామహులందరూ కూడా వచ్చారు ఆయనకి, మహా ఋషులందరూ వచ్చారు, ఆ తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ధర్మరాజుకి ఈ యొక్క వైరాగ్యాన్ని నుండి ఆయన దృష్టిని మరల్చి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసినటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, తత్వజ్ఞానాన్ని కలిగించారు అన్నమాట. చూడండి, ఈ రోజున ఈ యుద్ధ ప్రభావం ఈ మనిషి మీద ఎలా ఉంటుంది. అలాగే మనం ఈ కళింగ యుద్ధంలో అశోకుడు కూడా అలాగే అయిపోయాడు కదా. తర్వాత యుద్ధాన్ని చూసిన తర్వాత, ఆ కళింగ యుద్ధం చూసి, ఆ రక్తపాతాన్ని చూసిన తర్వాత యుద్ధాన్ని చేయడమే మానేశాడు. మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుడు తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇదంతా మనకి చరిత్రలో ఉంది. ఇదంతా కూడా అదేవిధంగా ఈ రోజుని అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నవీన యుగంలో కూడా యుద్ధాలు ఎక్కడ విడిదెక్కడ జరుగుతున్నాయి. చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న పెద్ద యుద్ధాలు జరుగుతున్నటువంటి రష్యా, ఈ ఉక్రెయిన్ యుద్ధాలు చూడండి. ఆ యుద్ధం ఒకసారి చూస్తుంటే, ఆ టీవీలో దృశ్యాలు అవన్నీ చూస్తుంటే చాలా మనసు కకావికలం అయిపోతుంది. అనేక లక్షల మంది ఆ ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఎంత చక్కని భవనాలు, అందమైనటువంటి జీవితాలు ఎన్నో ఊహించుకున్నారు వాళ్ళు. పాపం ప్రతి కుటుంబం కూడా తమ యొక్క చిన్న చిన్న పిల్లలతోటి, ముద్దులుగేటువంటి ఆ పిల్లలతోటి ఎంతో ఊహించుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను ఎంతో చక్కగా చేసుకుందామని చెప్పి అక్కడ ఊహించుకున్నారు. కానీ ఆ యుద్ధం ఇప్పుడు ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో మనం గనక చూస్తుంటే హృదయం ద్రవించిపోతోంది. ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. కాబట్టి మనం ఒకసారి
మనం ఒకసారి చెప్పుకున్నాం, ఆహార పదార్థాల కంటే అణ్వాయుధాలు ఎక్కువ తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎవరి కోసం? మన యొక్క నాగరికతని, ఎంత నాగరికత మనం ఇప్పుడు సాధిస్తున్నామో అంత అనాగరికులుగా మనం ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళనొకరు యుద్ధంలో ఎవరు ఆఖరికి యుద్ధంలో ఇప్పుడు ఈ నవీన యుగంలో జరిగేటువంటి యుద్ధాలలో అసలు జయాపజయాలనేటువంటివి ఉండదు. ఇద్దరికీ అపజయమే కలుగుతుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఈ ఆధునిక కాలంలో జయము అపజయం అనేటువంటిది ఉండదు. ఆఖరికి చివరికి మిగిలేది ఇద్దరికి అపజయమే మిగులుతుంది. ఆ విషయాన్ని గ్రహించట్లేదు ఎవరు కూడా. ఇద్దరికీ మిగిలేది అపజయమే. జయం అనేటువంటిది అసలు మిగలదు. ఈ ఆధునిక యుద్ధాల్లో జయం అనేటువంటిది లేదు. ఇరు దేశాలకి కూడా అపజయం తప్పదు. ఎందుకంటే విధ్వంసం. ఆ దేశాన్ని కాపాడుకోవాలని వీడు, ఈ దేశాన్ని కాపాడుకోవాలని వీళ్ళు కూడా యుద్ధం చేసుకుని ఇప్పుడు చివరికి జయాపజయాలు ఎవరికీ రావు. మొత్తం ఇద్దరికి అపజయం వస్తుంది. తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. అనేక భవనాలు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు ఇవన్నీ నిర్మించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ విధ్వంసం చేయడానికి క్షణకాలం పట్టట్లేదు. ఆ క్షిపణులతోటి క్షణాల్లో ధ్వంసం అయిపోతున్నాయి. మరి ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దేశాధినేతలు ఆలోచించుకోవాలి, మనం చేసేది ఏమిటిది, ఇది నాగరికతమైనటువంటిదేనా, అవునా కాదా అని చెప్పి చూడాలి. అసలు ఈ మానవ జన్మ ఎందుకు? సుఖంగానూ ఆనందంగానూ జీవించడానికి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, మానవ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి జ్ఞానం వారి దగ్గర లేకపోయినా అటువంటి జ్ఞానం గల దేశం చూసైనా నేర్చుకుంటూ ఉంటుందేమో అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి ధర్మం వైపు అందరూ చూడాలి. ఇటువంటి సనాతన ధర్మం వైపు అందరూ చూడాలి. చూసి ఏ విధంగా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ఆ విధంగా సార్థకం చేసుకోవడానికి తగిన ప్రణాళికలు వేసుకోవాలి తప్ప యుద్ధం అనేటువంటిది అనివార్యమైతే తప్ప, అధర్మాన్ని అణచడానికి యుద్ధం చేయాలి తప్ప చిన్న చిన్న కారణాలకి యుద్ధాలు చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు. కాబట్టి అందరం కూడా ఈ విధంగా ఆలోచించుకొని శాంతి కాముకులం అయితే మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మని సార్థకత చేసుకుని మనకున్నటువంటి స్వల్పమైనటువంటి జీవితాన్ని ఆనందంగా ముగిస్తూ, ఒకళ్ళకి ఉపయోగపడుతూ, ఒకళ్ళకి ప్రయోజనం చేకూరుస్తూ, ఒకళ్ళకి శ్రేయస్సుని కలగజేస్తూ, మనం శ్రేయస్సుని కల్పించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి జ్ఞానాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోహనవాణికి మరొకసారి స్వాగతం పలుకుతూ స్వస్తి.